పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు హడావిడి చేస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. తప్పు చేసినా ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజల సొమ్ము దోచుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటైందని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి బీఆర్ఎస్ వత్తాసు పలకడం ఏంటని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ సర్కార్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల మాటలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏవి వనరులు తెలంగాణ వనరులని గత ఆంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు దోసుక దొంగలు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించకపోతే ప్రజలు క్షమిస్తారా? ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, వింటాడు, విచారణ పిలిస్తే జై తెలంగాణ అంటాడు. అరే జై తెలంగాణకు ఈ విచారణకు దొంగతనానికి సంబంధం ఉందా? హద్దు పద్దు ఉన్నదా? అసలు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏవి చేసినా ఏది విచారించొద్దు. వీళ్ళని లేట్ చేస్తే చీడ పురుగులు ఉన్న సమాజాన్ని చెడగొడతారు. వీళ్ళని తొందర ఇక్కడ పెడదామంటే కూడా సెంటర్ జైలు లేకుండా కూలగొట్టిండ్రు. వీళ్ళు గతంలో ఇదే ఉద్యమాల పేరు పెట్టి రెచ్చగొట్టడం, అధికారుల మీదకి తిరగబడటం, వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించటం, అక్రమ అరెస్టులు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు. నీ కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఇంత అవసరమా? ఇంత సినిమాలు అవసరం? 2 నిమిషాల పని చేయాలనుకుంటే రౌడీయిజం తోటి, గుండాయిజం తోటి అక్రమంగా డబ్బులు వసూలు చేసి అలాంటి వ్యక్తిని ఇవాళ చట్టపరంగా విత్ ఎవిడెన్స్ తోటి, రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మరి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మందలిచ్చేది పోయింది. కోర్టు ముందు ధర్నాలు చేయండి, కోర్టు ముందు మాట్లాడండి, ప్రెస్సులతో చెప్పండి, కక్ష సాధింపు రాజకీయాలనేది మాకు అవసరం లేదు. కానీ ప్రజల ఆస్తులను దోసుక తిన్న వాళ్ళని కానీ లేదా ప్రజలకు నష్టం చేసే వాళ్ళు కానీ లేక రౌడీయిజం గుండాయిజం చేసిన వాళ్ళని మాత్రము చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ముందు పెడుతున్నాను. ఎందుకంటే రేపు చంద్రశేఖరరావు కుటుంబం కూడా ఎందుకు చేస్తుంది అని అంటే రాబోయే రోజులలో వాళ్ళ బతుకులు కూడా జైలు బతుకులు అయ్యే పరిస్థితి వస్తుంది.